ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ యొక్క సిద్ధాంతాలు, అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు కొంతసేపట్లో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం యొక్క దిశ నిర్ణయించడానికి కొంతసేపు సమావేశం జరగబోతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం పార్టీ ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఓటర్ని గత 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా అయితే మోసం చేశాడో ఆ మోసాన్ని తెలియజేయటం, అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అన్యాయాలు అక్రమాలని తెలియజేయటం. జగన్మోహన్ రెడ్డి గారు గత నెల విజయవాడలో విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విస్తృత సమావేశంలో పెద్దలందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు నుంచి ప్రతి గడపకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనని, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన తాలూకా విషయాలన్నింటినీ కూడా గడప గడపకి చెప్పాలన్నటువంటి ఆలోచనతో ఆయన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈరోజు విశాఖపట్నంకి సంబంధించి కానీ మిగిలిన జిల్లాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో పూర్తి స్థాయిలో పాల్గొని పార్టీ తాలూకా కార్యాచరణని తీసుకెళ్ళడం జరుగుతుంది. మొన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం యొక్క పనితీరు మీద ప్రజల నుంచే అసెస్మెంట్ తెలుసుకోవాలి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజల్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసింది. రోజుకు ఒక అబద్ధం, పూటకొక మోసంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఎన్నికలు ఇచ్చిన హామీలు కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు కానివ్వండి, లేకపోతే ప్రజల కష్టాలను కానివ్వండి పట్టించుకునే పాపాను పోలా. ఎంతసేపు సింగపూరు, జపాన్, లేకపోతే చైనా అని చెప్పేసి, లేదా లక్షల కోట్ల పెట్టుబడి అని చెప్పేసి రకరకాల గారడీలతో ప్రజలు మోసం చేస్తున్నారు తప్పితే ప్రజలకు ఇచ్చే న్యాయం జరుగుతుంది మాత్రం చాలా తక్కువ. రాజధాని ప్రాంతానికి సంబంధించి కౌళ్ళు ఇంతవరకు అక్కడ తీసుకున్నటువంటి సేకరణ చేసినటువంటి భూములకు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా అక్కడ కూలీలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఏమి కనపట్టలేదు. మరి అక్కడ చూస్తూ ఉంటే ఇంతవరకైతే ఆ బిల్డింగ్లు పూర్తి చేసినట్టు కనపడదు. నిత్యం చంద్రబాబు నాయుడు గారు మాత్రం రేపు చేరుతా ఉన్నారు, ఎల్లుండి చేరుతా ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు తప్ప అక్కడ ఈ రోజుగా ఫంక్షన్ చేసేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడా కూడా కనపడటం లేదు. ఇదే రకమైనటువంటి అబద్ధ మాటలతోటి, మోసం మాటలతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీకి మేము ఏదో పత్రాలు ఇస్తామని చెబుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరంలో మీరు ఒక లిస్టు తీసుకున్నారు. ఆ లిస్టులో మొదట విడతగా కొంత డబ్బు మీరు అకౌంట్స్లో వేయటం జరిగింది. రెండో విడత కూడా మీరు వేయాల్సినటువంటి లిస్టు మొత్తం మీ దగ్గరే ఉంది. ఎవరెవరికి ఎంత వేయాలో కూడా మొత్తం బ్యాంకులో చెప్పారు. ఇప్పుడు ఈ పత్రాలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇంతవరకు మీరు బ్యాంకులకు డబ్బులు పంపించకుండా పత్రాల పేరుతోటి కాలక్షేపం చేస్తూ పోయినసారి రుణమాఫీలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈసారి రాకుండా మీరేదో జనాన్ని మోసం చేసే కార్యక్రమం తప్ప ఇది నిజంగా రుణమాఫీ మేము చేస్తున్నామని చెప్పడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదు. ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఇది. ఏదైతే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సంక్షేమ పథకాల్లో వాళ్ళు ఏ ప్రజలకు కూడా న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడుకి లేదు. అలాగే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుగ్గా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రేపు జూలై 8వ తారీఖున దివంగత రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ అనే ఒక ప్రధాన మహోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఈరోజు సమావేశానికి మేము రావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో ప్రభుత్వాలు పరిపాలన మీద దృష్టి పెట్టి కాస్తో కూస్తో ప్రజలకి న్యాయం చేసేది. ఎందుకంటే ముఖ్యంగా దివంగత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన నిజంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉండేటట్టు ఉండేది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన నిజంగా ఏకపక్షంగా, అవినీతి పరంగా, అవినీతి చక్రవర్తిలాగా పెట్టి ఎవరైతే ఎదిరిస్తున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు చేసే నియంత పాలన ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఆ ప్రజలకు ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి దుశ్చర్యల కార్యక్రమాలు, పార్టీ ఫిరాయింపులకు ఎలాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు,
మమ్మల్ని కూడా కొనుగోలు చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం జరగడానికి, అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసేటటువంటి ఈ కార్యక్రమాలు జన్మభూమి కమిటీల ద్వారా ఉన్నాయండి, స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఆ సమన్వయకర్తలు చేస్తున్నటువంటి అక్రమాలను అవినీతిని కూడా బయటపెట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. చిత్తశుద్ధితో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామనని, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.